Hello, my dear friends. Welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఒక కొత్త కోర్స్ మనం లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ వీ హ్యావ్ లాంచ్డ్ ఏ న్యూ కోర్స్. ద నేమ్ ఆఫ్ ద కోర్స్ ఈస్ డబుల్ ఫిల్లర్స్. చాలామందికి డబుల్ ఫిల్లర్స్ అనే ఒక సెక్షన్ ఉంది. మన ఎగ్జామ్స్లో డబుల్ ఫిల్లర్స్ మీద క్వశ్చన్స్ వస్తాయని అవేర్నెస్ కూడా ఉండకపోవచ్చు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. డబుల్ ఫిల్లర్స్ అంటే ఏంటో చెప్తాను వినండి. ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్లో ఒక బ్లాంక్ కాదు 2 బ్లాంక్స్ ఉంటాయి. జనరల్గా ఒక సెంటెన్స్లో ఒక బ్లాంక్ ఉంటే దాన్ని మనం ఫిల్లింగ్ ద బ్లాంక్ అంటాము. కానీ ఒక సెంటెన్స్లో 2 బ్లాంక్స్ ఉంటాయి. ఇక్కడ మరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ 2 బ్లాంక్స్కి ఏవైతే ఆప్షన్స్ ఇస్తారో ఆ ఆప్షన్స్ గ్రామర్ బేస్డ్ ఆప్షన్స్ కాదు, వొకాబులరీ బేస్డ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే 1000% ఈ డబుల్ ఫిల్లర్స్ అనే సెక్షన్ దేని మీద బేస్ అయ్యి ఉందంటే వొకాబులరీ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. సో మన వొకాబులరీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా వస్తున్న సెక్షనే డబుల్ ఫిల్లర్స్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే డబుల్ ఫిల్లర్స్ మీద ఒక ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ కానీ చూడాలి అనుకుంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా. మన టెలిగ్రామ్ ఛానల్లో మనం ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు ఒక క్విజ్ అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఫాలో అవుతున్నారు కదా. క్విజ్ ఆఫ్ ద డే, డైలీ క్విజ్ అనే పేరుతో మీరు డైలీ ఒక క్విజ్ని చూస్తున్నారు కదా. అది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి. అవన్నీ కూడా ఏంటి అంటే డబుల్ ఫిల్లర్స్. ఒక్క సెంటెన్స్ ఇస్తారు, 2 బ్లాంక్స్ ఇస్తారు, ఆప్షన్స్ ఇస్తారు. ఆ ఆప్షన్స్ కూడా 100% వొకాబులరీ బేస్డ్ ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ ఏమైపోతుందంటే నీకు ఆ వొకాబులరీ తెలియకపోతే అసలు నువ్వు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. ఓకే సార్, డబుల్ ఫిల్లర్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే డబుల్ ఫిల్లర్స్ ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఇది ఎలాంటి ఎగ్జామ్స్లో అడుగుతున్నారంటే నో డౌట్ అమ్మా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా డబుల్ ఫిల్లర్స్ అనేది ఇంపార్టెంట్. అయితే ఒక విషయం ఓపెన్గా చెప్తాను, ఈ డబుల్ ఫిల్లర్స్ అనేది వెరీ వెరీ డిఫికల్ట్ సెక్షన్. కాబట్టి కొన్ని ఎగ్జామ్స్లో ఈ డబుల్ ఫిల్లర్స్ అడిగినా కూడా అంత డిఫికల్ట్ లెవెల్లో అయితే అడగరు, ఈజీ లెవెల్లోనే అడుగుతారు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఏ బ్యాంకింగ్ యాస్పిరెంట్, నువ్వు ఒక బ్యాంకింగ్ యాస్పిరెంట్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ రాయబోతున్న స్టూడెంట్స్ ఉన్నారు. మొన్న రీసెంట్గా ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా ఫర్దర్గా ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ రాయబోతున్న స్టూడెంట్స్ ఉన్నారు, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ మెయిన్స్ రాయబోతున్న స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా బ్యాంకింగ్ యాస్పిరెంట్ అయితే నీకు ఈ డబుల్ ఫిల్లర్స్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి డబుల్ ఫిల్లర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 కాదు, టైర్ 2. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 ఎగ్జామ్స్లో డబుల్ ఫిల్లర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా ఏంటంటే కొన్ని టఫ్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఏ ఎగ్జామ్స్లో అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతారు, టఫ్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలాంటి హై లెవెల్ ఎగ్జామ్స్లో మనకి డబుల్ ఫిల్లర్స్ అనేవి కంపల్సరీగా అడిగే ఒక సెక్షన్ అనమాట. అందువల్ల మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో మనం ఏం చేసామంటే డబుల్ ఫిల్లర్స్ అనే సెక్షన్ మీద ఒక సపరేట్ కోర్స్ మనం లాంచ్ చేయడం జరిగింది. ఓకే సార్, ఇక ఆ కోర్స్ డీటెయిల్స్ చెప్పండి అంటే ఆ కోర్స్ మీరు పర్చేస్ చేసిన తర్వాత మీరు ఆ కోర్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు అందులో 1000 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయమ్మా? 1000 క్వశ్చన్స్ ఉంటాయి. 1 కాదు 2 కాదు, ఓకేనా? 100 కాదు, 500 కూడా కాదు. మన యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఎన్ని క్వశ్చన్స్ డిజైన్ చేసామమ్మా? 500 క్వశ్చన్స్ డిజైన్ చేసాం కదా. అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో 500 క్వశ్చన్స్ డిజైన్ చేసాం కదా. జంబుల్డ్ సెంటెన్సెస్ అయితే 100 క్వశ్చన్స్ డిజైన్ చేసాం. రీడింగ్ ప్యాసేజెస్ కూడా 100 క్వశ్చన్స్ డిజైన్ చేసాం కదా. కానీ మనం రీసెంట్గా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో లాంచ్ చేసిన ఈ డబుల్ ఫిల్లర్స్ అనే కోర్స్లో మీరు కానీ చూస్తే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి తెలుసా? 500 కాదు, 100 కాదు, 200 కాదు. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయమ్మా? 1000 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 1000 క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ మన యాప్లో రెడీగా ఉన్నాయి.
అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన వెంటనే మీరు డబుల్ ఫిల్లర్స్ కోర్స్ పర్చేస్ చేసి చూసుకోండి. అందులో మీకు 1000 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. అందులో కొన్ని ఈజీ లెవెల్ ఉంటాయి, కొన్ని హై లెవెల్ ఉంటాయి అనమాట. అంటే మీరు ఈ కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత 1000 క్వశ్చన్స్ మేము వాటిని మీకు ఈజీగా ఉండడానికి ఏం చేసామంటే 100 టెస్ట్ లాగా పెట్టామన్నమాట. ప్రతి టెస్ట్లో 10 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 100 × 10 1000 కదా. అలా మీరు ఏం చేయొచ్చు అంటే రోజుకి ఒక టెస్ట్ రాయండి అమ్మా. ఇప్పుడు ఈరోజే మీరు మొదలు పెడితే రోజుకి ఒక టెస్ట్ రాయండి చాలు. సార్ ఒక టెస్ట్ అంటే 10 క్వశ్చన్సే కదా సార్ అంటారా? 10 క్వశ్చన్సే, కానీ ఆ 10 క్వశ్చన్స్ కూడా చాలా కష్టంగా ఉంటాయి తెలుసా. మీరు ఆ 10 క్వశ్చన్స్ చూస్తే ప్రతి క్వశ్చన్లో 2 బ్లాంక్స్ ఉంటాయి కదా. ప్రతి బ్లాంక్కి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. అంటే ఒక్క క్వశ్చన్లో 8 ఆప్షన్స్ ఉన్నట్టు, అంటే 8 వొకాబులరీ ఉన్నట్టు. ఒక క్వశ్చన్లో 8 వొకాబులరీ అంటే 10 క్వశ్చన్స్ అయ్యేటప్పటికి 80 వర్డ్స్. అంటే మీరు ఒక టెస్ట్ రాస్తే మీరు రాసే ఒక టెస్ట్లో 10 క్వశ్చన్సే ఉంటాయి, కానీ ఆ 10 క్వశ్చన్స్ చేసిన తర్వాత మీరు రియలైజ్ అవుతారు ఏంటంటే 80 కొత్త వొకాబులరీ మీరు నేర్చుకోబోతున్నారు. మీరు ఏం చేయొచ్చు అంటే ఒక టెస్ట్ రాయడం పూర్తయిన తర్వాత అక్కడ కింద సొల్యూషన్లో మేము ఏం చేసామంటే ప్రతి వర్డ్కి మీనింగ్ ఏంటో, ఆ ఆప్షన్ మీనింగ్ ఏంటో కూడా మేము డిస్క్రిప్షన్లో సొల్యూషన్లో క్లియర్గా రాసాము. మీరు అదంతా కూడా రన్నింగ్ నోట్స్లో రాసుకోవాలి. అందుకే చెప్పాను నేను, రోజుకి ఒక టెస్ట్ చాలా కష్టం అనమాట. ఎందుకంటే 10 క్వశ్చన్సే ఉంటాయి, కానీ 80 వొకాబులరీ మీరు రన్నింగ్ నోట్స్లో రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా చెప్పగలమా. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ లైక్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, అలాగే CGL లాంటివి, డిఫెన్స్ ఎగ్జామ్స్ లాంటివి, అలాంటి కొంచెం ఛాలెంజింగ్గా ఉండే డిగ్రీ బేస్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ అయితే మీకు డబుల్ ఫిల్లర్స్ అనే కోర్స్ చాలా హెల్ప్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనం ఈ పర్టికులర్ 1000 క్వశ్చన్స్కి సంబంధించిన సొల్యూషన్స్ ఆల్రెడీ అందులో మెన్షన్ చేసాం. అయినా కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా రికార్డ్ చేస్తున్నాం, ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి ఏదైనా డౌట్ రావచ్చు కదా. కాబట్టి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మనం రికార్డ్ చేస్తాం అన్నమాట. సో అతి త్వరలో మనం వీడియోస్ని కూడా ఈ కోర్సులో యాడ్ చేయబోతున్నాం. అంటే ఈ డబుల్ ఫిల్లర్స్ అనే కోర్స్ చాలామందికి ఒక రకంగా చెప్పాలంటే నైట్ మేర్ లాంటిది అనమాట, ఒక పీడకల లాంటిది అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసే చాలామందికి డబుల్ ఫిల్లర్స్ అసలు స్కోర్ తెచ్చుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. నేను గర్వంగా చెప్పగలను, ఈ డబుల్ ఫిల్లర్స్ అనే కోర్స్ మన యాప్లో పర్చేస్ చేసిన స్టూడెంట్స్ ఇక డబుల్ ఫిల్లర్స్లో భయం అనేది ఉండదనమాట. కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ని రాయగలరు. ఒక్క ముక్కలో చెప్తా వినండి. ఇప్పుడు నేను ఎన్ని క్వశ్చన్స్ అని చెప్పాను? 1000 క్వశ్చన్స్ అన్నాను. ప్రతి క్వశ్చన్లో ఎన్ని వొకాబులరీ ఉంటాయన్నాను? 8 వొకాబులరీ ఉంటాయన్నాను. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ పర్టికులర్ కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత మీరు రన్నింగ్ నోట్స్ కానీ చూసుకుంటే 8000 వొకాబులరీ మీ రన్నింగ్ నోట్స్లో మీరు రాసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఒకటి, ఇందులో కొన్ని వర్డ్స్ రిపీట్ అవ్వచ్చు అనుకుందాం, పోనీ రిపీట్ అయ్యాయి అనుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 5000 కొత్త వొకాబులరీ అయితే మీరు మీ రన్నింగ్ నోట్స్లో రాసుకోబోతున్నారనమాట. ఓకేనా? ఇక లేట్ చేయకండి, నేను డిస్క్రిప్షన్లో ఈ డబుల్ ఫిల్లర్స్ కొత్త కోర్స్ ఏదైతే ఉందో దాని లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు హ్యాపీగా లింక్ క్లిక్ చేయండి, డబుల్ ఫిల్లర్స్ కోర్స్ కనిపిస్తుంది. ఇక మీరు ఈ రోజు నుంచే ప్రతిరోజు ఒక టెస్ట్ రాసుకుంటూ వెళ్ళండి, రన్నింగ్ నోట్స్ కంపల్సరీగా రాసుకుంటూ వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ మీకు ఎప్పుడు ప్రామిస్ చేసినట్టే వీ విల్ కీప్ వర్కింగ్ హార్డ్. ఇలాంటి కొత్త కొత్త ప్రోగ్రామ్స్, కొత్త కొత్త కోర్సెస్ మీకు మేము కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా మేము మీకు అందిస్తూనే ఉంటామమ్మా. ఎందుకంటే వీ హ్యావ్ ఏ వెరీ స్ట్రాంగ్ విషన్. నేను మీకు అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మాకు ఒక బలమైన విషన్ ఉందమ్మా. అతి త్వరలో ఇంకా ఇంగ్లీష్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ గుర్తు రావాలి. గ్రామర్ కంటెంటే కాకుండా ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా, టెస్ట్ సిరీస్ కూడా, వీడియో సొల్యూషన్స్ కూడా మనం ఇవ్వడానికి 24/7 హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఓకేనా? ఈ డబుల్ ఫిల్లర్స్ అనే కోర్స్ తీసుకోండి. రేపు ఎగ్జామ్స్లో డబుల్ ఫిల్లర్స్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా బెస్ట్ స్కోర్ తెచ్చుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు మీ డౌట్స్ని మెసేజ్ చేయొచ్చు, లేకపోతే నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంటుంది, అది కూడా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. 2025 చూస్తుండగానే అయిపోయింది, ఇంకొక 1 మంత్లో 2026 కూడా వచ్చేస్తుంది. రోజులు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి కదా, మరి మీ ప్రిపరేషన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఉంటాను. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ సార్.